accurate reading what my viewers person current feelings right now. లుక్స్ లైక్ వీళ్ళకి ప్రజెంట్ ఎమోషనల్ నీడ్ అనేది అవసరం అనిపిస్తూ ఉంది. వీళ్ళు కొద్దిగా ఎమోషనల్ బ్లాక్ అయిపోయారని చెప్పాలి రైట్ నౌ. వీళ్ళకి ప్రజెంట్ ఎమోషనల్ అటాచ్మెంట్ లేదా ఎమోషనల్ నీడ్ ఎవరిస్తారు అనేది చూస్తూ ఉన్నారు. బట్ వీళ్ళు కరెంట్లీ వీళ్ళ బౌండరీలో ఉంటున్నారు అని చెప్పాలి. గిరిగీసుకొని వీళ్ళ బౌండరీలో వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకోవడం ఇట్లాగా నడుచుకుంటూ ఉన్నారు రైట్ నౌ. ఓకే, ఎందుకు యూనివర్స్ ఎందుకు వీళ్ళ చుట్టూ ప్రజెంట్ వీరు ఎవరితో అటాచ్మెంట్ అనేది ఫ్రెండ్షిప్ అనేది పెట్టుకుంటూ ఉన్న వాళ్ళ టాక్సిక్ బిహేవియర్ వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఎమోషనల్ లాస్ అవుతూ ఉండింది. అండ్ వీళ్ళు ఈ టాక్సిక్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ అటాచ్మెంట్ అనేది తగ్గించాలి. టాక్సిక్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు బౌండరీస్ పెట్టాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. డ్యూ టు వీళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, వీళ్ళ స్టేటస్ కరెంట్లీ వీళ్ళకు ఉన్న ప్రజెంట్ పలుకుబడి స్టేటస్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్లీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం రైట్ నౌ వీళ్ళు తమ చుట్టూ తమ బౌండరీస్ పెట్టేసుకొని వాళ్ళ బౌండరీలో ఉంటున్నారు మీ పర్సన్. ఓకే, ఏం జరుగుతుంది ఫ్యూచర్లో, ఏం జరుగుతుంది యూనివర్స్? టైం లైన్ మారుతుంది అని చెప్పాలి. ఈ పర్సన్ ఇప్పుడు రైట్ నో ఎమోషనల్ బ్లాకేజ్ అనేది చేసేసుకొని ఒంటరిగా ఉన్న ఒంటరితనంతో ఉంటూ ఉన్న ఒక 1 day to వీళ్ళ ఎనర్జీ చేంజ్ అనేది అవుతుంది. వీళ్ళ లైఫ్లో మళ్ళీ హార్మనీ అనేది రాబోతుంది అని చెప్పాలి. మీ పర్సన్ లైఫ్ చేంజ్ అవ్వబోతూ ఉంది. అండ్ వీళ్ళు మళ్ళీ వ్యక్తులతో కొలాబరేట్ అవ్వడం, మళ్ళీ పాస్ట్ ఎనర్జీని మళ్ళీ తెచ్చుకోవడం అనేది చేస్తారు. వీళ్ళకి ట్రూ జెన్యూన్ ఎమోషనల్ నీడ్స్ అంటే వీళ్ళకి ప్రజెంట్ ఎమోషనల్ నీడ్ అనేది అవసరము. వీళ్ళ ట్రూ సోల్మేట్ని వీళ్ళు కలుసుకోవాలి, వాళ్ళతో రికాన్సిలియేషన్ చేయాలి అని అయితే అనుకుంటారు. ఇన్ కేస్ ఈ పర్సన్స్తో మీరు ప్రజెంట్ దూరంగా ఉంటూ ఉన్నా, మీరు ఇన్ కేస్ ఈ పర్సన్కి సోల్మేట్ అయి ఉంటే కనుక ఈ సోల్మేట్ని వెతుక్కుంటూ మీ పర్సన్ అయితే రాబోతూ ఉన్నారు నెక్స్ట్ 1 day తర్వాత. ఓకే, ఈ రీడింగ్ని సోల్మేట్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. 1 day తర్వాత మీ పర్సన్ నుంచి మీకు కాల్, కమ్యూనికేషన్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ రికాన్సిలియేషన్ అనేది జరుగుతుంది. ఓకే, తెలుసు కదా నేను మీ బుజీపాణ్యం. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. మీ పర్సన్ గురించి డీటెయిల్స్ డీప్గా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఇచ్చున్నాము, వాటిని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.